నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మినీ సరస్సు ఫెయిర్ 2025 కరీంనగర్ గ్రామీణ మరియు పట్టణ స్వయం సహాయక సంఘ సభ్యులు తయారు చేసిన చేనేత హస్తకళ మరియు ఆహార ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకం. నా పేరు మాధవి. నేను రామ్నగర్ నుంచి వచ్చానండి. ఇక్కడికి నాకు సిఓ ఆర్పి వాళ్ళు చెప్తే ఇక్కడ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ తయారు చేస్తారు అని చెప్పేసి అంటే ఇక్కడ ఎగ్జిబిషన్ ఉన్నదని చెప్పేసి వచ్చిన 2 days అవుతుంది. మంచిగా సేల్ అవుతుంది. కలెక్టర్ మేడం కూడా నా హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ గురించి చాలా బాగున్నాయి అని చెప్పేసి అనడం జరిగిందండి. మా దగ్గర హ్యాండ్మేడ్తో తయారు చేసిన హ్యాండ్మేడ్తో తయారు చేసిన చైన్స్, నెక్ సెట్స్, ఇయర్ రింగ్స్, హ్యాండ్మేడ్ బుట్టలు అన్నీ నా సొంతంగా నేను రా మెటీరియల్ తీసుకొచ్చుకొని నా ఓన్గా ప్రోడక్ట్ ప్రిపేర్ చేసుకుంటాను. అంటే చైన్స్ నుంచి ఒక 200 నుంచి 2000-2500 వరకు ఉన్నాయి. అంటే అందరికీ అన్ని వాళ్ళకి రీజనబుల్ ప్రైస్ తోటి మనం పెట్టడం సంఘం నుంచి వచ్చినాం. అది సిరివెన్నెల గ్రూప్ అన్నట్టు సిరివెన్నెల సంఘం నుంచి మేము మా గ్రూప్లో మేము ఇద్దరం వచ్చినాం. నేను ఒక్కదాన్నే వచ్చినాం. మళ్ళీ మా ఆర్పీ సంఘం నుంచి ఇంకొకరు వచ్చినాం. అంటే నా బిజినెస్ వచ్చేసి 4 years నుంచి చేస్తున్నాను. అది శ్రీహరి నగర్లో షాప్ ఉంది. మితాలి బ్యాగ్ స్టోర్ అని చెప్పేసి షాప్ ఉంది. అది హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్ 4 years నుంచి ప్రిపేర్ చేస్తున్నాను. అంటే ఒక మీ గ్రూప్ సంఘం నుంచి అంటే డబ్బులు మళ్ళీ ఇవి నా ప్రోడక్ట్స్ నేనే తీసేసుకుంటాను కదా, నాకే అంటే ఇంకేమన్నా మీకు ఇంకా కలెక్టర్ గారు ఇలాంటి ఇంకేమన్నా ఇంకా స్టాల్స్ కానీ ఇట్లా చేస్తే మాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. మా ఇట్లాంటి వాళ్ళకి కూడా మేము అనేది ఇప్పుడు శ్రీహరి నగర్ నుంచి ఇక్కడ స్టాల్కి వచ్చేసరికి ఇట్లా చాలా మందికి కూడా నేను తెలుసుకోవడం జరుగుతుంది కదా. నా ప్రోడక్ట్స్ కూడా అందరికీ అన్ని ఊళ్ళల్లో వాళ్ళు కూడా చూస్తున్నారు కదా. ఇట్లాంటి ఎంకరేజ్మెంట్ చేస్తే కూడా మాకు మంచిగా మీకు ఒక ఆధారం కొంచెం ఆధారం గురించి కొన్ని రకాలే అంటే మంత్లీ ఇన్కమ్ అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఈ స్టాల్స్ ఇంకా పెట్టుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పుడు 7 days ఉన్నది. 7 days అయితే చేస్తాం. నెక్స్ట్ టైం మళ్ళీ ఇక్కడ ఇట్లాంటి స్టాల్స్ ప్రొవైడ్ చేసినా కానీ మేము వెళ్ళి చేస్తాం. థ్యాంక్స్ కలెక్టర్ మేడంకి అయినా మా గ్రూప్ తరఫున మేడమ్స్ అందరికీ మాకు ఇట్లాంటి వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఇచ్చినందుకు కూడా మేడమ్స్ అందరికీ మేము థ్యాంక్స్. ధన్యవాదాలు.